హాయ్ అండి. ఇగోండి ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్‌లో ఉన్న స్లీవ్ అయితే మీకు చూపిస్తానండి. ఇగోండి నేనైతే స్టిచ్చింగ్ చేసి చూపిచ్చాను కదా! ఇది కటింగ్, స్టిచ్చింగ్ రెండైతే ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి చూసారా ఎంత బాగొచ్చిందో. ఇదే విధంగా కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలని ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఇగోండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలాగ 2 లేయర్స్ అంటే ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేటట్టుగా క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ అనేది మన ఇష్టమండి. వెడల్పు ఎక్కువైనా తీసుకోవచ్చు. లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు. నేనైతే 5 ఇంచీలు డబుల్ ఫోల్డింగ్ తోటి 5 ఇంచీల క్లాత్ తీసుకున్నానండి. 7 ఇంచీలు, 8 ఇంచీలు తీసుకుంటే బావుంటది. ఈ కిందన మాత్రము 2 ఇంచెస్ వరకైతే తీసుకోవాలి. 2 ఇంచ్ అయినా లేదంటే 3 ఇంచెస్ అయినా తీసుకుంటే సరిపోతది. ఈ పైన ఇగోండి చూపిస్తున్నానా ఈ వీడియోలో. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఈ షేప్‌లో వచ్చేటట్టుగా మనమైతే కటింగ్ చేసుకోవాలనమాట. క్రిందన నేను 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను కదా! ఆ మార్కింగ్‌ని ఈ 5 ఇంచెస్ వరకు అంటే పైన 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను కదా! కలిపి నేనైతే ఈ క్రాస్‌గా నేనైతే ఇలా మార్కింగ్ చేశాను. ఈ కిందన 2 రాసాను కదండీ! అక్కడట మనం 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ పైన 5 పెట్టాను కదా! అక్కడట మనం 7 లేదా 8 ఇంచెస్ వరకైనా డబుల్ ఫోల్డింగ్‌తోని క్లాత్ అయితే మనమైతే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే క్లాత్‌ని బట్టి మనమైతే పైన డిజైన్ అనేది వస్తది. నేనైతే 5 ఇంచెస్ క్లాత్ మాత్రమే నేను తీసేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ తోటి. ఇగోండి చూసారా? షేప్ అనేది ఈ విధంగా కట్ చేయాలనమాట. ఒకటికి 2 సార్లు చూడండి వీడియో అర్థం కాకపోతే. ఇగోండి అయిపోయింది కదా! ఈ పైన ఉంటది కదండీ! ఈ పైన లేయర్‌ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టుకోవాలి ఒకవైపు. ఇగోండి ఇలాగా. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఈ స్లీవ్ ఉన్నదండి. ఇలాగే 2 హ్యాండ్స్ గూడా మనమైతే కటింగ్ చేసుకోవాలండి. అయితే ఈ క్లాత్ మనకి క్లాత్‌ని బట్టి మనమైతే కొంచెం పఫ్ అనేది ఎక్కువ పెట్టేసుకుంటాము. ఇగోండి ఇక్కడ చివర చూసారా? ఇక్కడైతే నేను ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసాను. ఈ కుట్టేసిన దీని మీద మనము లేస్ అయినా సరే ఇప్పుడు లేస్‌లో చాలా మోడల్స్ వస్తున్నాయండి. కిందన హ్యాంగింగ్స్ లాగా వచ్చేటట్టుగా, టసల్స్ వచ్చేటట్టుగా ఇంకా చాలా రకాలున్నాయి. ఆ విధంగా ఇక్కడ తీసేసుకొని ఒక లేస్ అయితే పైన ఇలాగ యాడ్ చేయాలి. ఇలా కుట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమైతది. ఈ విధంగా కుట్టేసాం కదా! ఈ చివర వరకు కుట్టేసినాక ఆ చివర, ఈ చివర కొంచెం కొంచెము ఎక్స్‌ట్రా ఉండే పీస్ అనేది కట్ చేసేయాలి. ఈ లేస్ అనేది. లేస్‌ని బట్టి అందం వస్తదండి. ఎందుకంటే ఇవి లేసు కిందకి ఏలబడేటట్టుగా ఉంటే బావుంటది. ఇగోండి ఇటువైపు తిప్పేసి ఇగోండి చూడండి ఈ సైడ్‌కి ఉంటది కదా! ఆ సైడ్ వైపు తిప్పేసి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ ఇలా పెట్టేసుకొని రావాలి. ఇగోండి ఇలాగా. పెద్దవి పెట్టకూడదు. చిన్న చిన్నవి పెడితే కొంచెం అందంగా కనిపిస్తదండి. నీట్‌గా ఈ చివరి వరకు ఇలాగా పెట్టేసుకొని రావాలనమాట కుట్టుకొని. ఇగోండి ఒకవైపు అయితే కుట్టేసాం కదా! అదే విధంగా రెండో సైడ్ గూడా కుట్టేసుకోవాలి. ఇటువైపు ఇలా ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు కుట్టేసుకోవాలి. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇలాగా. ఇలాగే మనం 2 హ్యాండ్స్‌కి గూడా వచ్చేటట్టుగా పఫ్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలండి. క్లాత్ అయితే కొంచెం ఎక్కువే కావాలి. క్లాత్‌ని బట్టి పఫ్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇగోండి చూసారా? ఈ షేప్‌లో కనిపిస్తది. కరెక్ట్‌గా సెంటర్‌లో ఇప్పుడు మార్కింగ్ చేశానా? అది ఎందుకంటే ఇప్పుడు మనం లోపల హ్యాండ్ ఉంటది కదండీ! ఆ హ్యాండ్‌కి ఇది జాయింట్ చేయాలనమాట. అయితే ఈ హ్యాండ్ నేను పొడుగైతే 4.5 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం వెడల్పైతే 8 ఇంచెస్ వరకు కిందన మన లూజ్‌ని బట్టి మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే సేమ్ ముందైతే కట్ చేసుకోవాలనమాట. చంక డౌన్ 2 ఇంచెసే పెట్టాను. ఎందుకంటే ఇది హ్యాండ్ పొడుగైతే 4 ఇంచెసే ఉంది కదా! అందుకోసం. ఈ సెంటర్‌లో కార్డ్ పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. అటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ అనమాట. చూడండి వీడియో 2 సార్లు చూస్తే మీకు అర్థమైతది. ఇలా పెట్టేసాక ఈ మార్కింగ్ నుంచి ఇంకా 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇందాక మనము పఫ్‌ని రెడీ చేసాం కదా! ఆ పఫ్ అనేది దీనికి స్టిచ్చింగ్ చేయాలనమాట. అందువలన ఈ మార్కింగ్ అనేది మనం ముందుగానే పెట్టేసుకుంటే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఈ హ్యాండ్స్‌కి కిందన చిన్నది ఫోల్డింగ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇలాగే 2 హ్యాండ్స్ గూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలండి. ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసేసి ఇప్పుడు అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు రెడీ చేసుకున్న హ్యాండ్ అనేది దీనికి జాయిన్ చేస్తాను చూడండి. అంటే పఫ్ అనేది దీనికి జాయిన్ చేస్తాను. తీసేసుకొని చూడండి ఇక్కడి నుంచి అనమాట. ఇందాక మార్కింగ్ చేసాం కదా! 3 ఇంచెస్‌కని అక్కడి నుంచి ఇలాగ కుట్టేసుకొని పైన జాయిన్ చేసేసుకొని
ఇలాగ రావాలనమాట. ఇగోండి ఇలాగా. సారీలోని క్లాతు ఎక్కువుంటే ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చండి. లేదంటే బ్లౌజ్ పీస్ అయినా సెట్ చేసుకోవచ్చు. అంటే 2 కలర్స్ కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్ పీస్ అయినా చేసుకోవచ్చు. ఏదైనా సిల్క్ క్లాత్‌తో ఉంటే నీట్‌గా ఉంటదండి. ఇలా కిందకి సెట్ అయ్యేటట్టుగా. కొంచెం గట్టి క్లాత్‌లయితే ఈ విధంగా మంచిగా అనిపించదు. ఇగోండి చూసారా? ఫైనల్‌గా ఈ విధంగా వచ్చేసింది. ఈ చివర మనము జాయిన్ చేసుకోవడమే. ఇవనేది మనము ఆల్రెడీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటాం కదా! బాడీ పార్ట్ అనేది బ్లౌజ్‌ది. దానికి జాయిన్ చేసేస్తే సరిపోతది. ఇగోండి చూసారా? మొత్తం వేసేసినాక కరెక్ట్‌గా వచ్చేస్తదండి. బాడీ మీదకెళ్ళేసరికి ఈ షేప్ అనేది నీట్‌గా కనిపిస్తది. కిందకి కొంచెం ఎలబడేటట్టుగా కనిపిస్తది. ఇదిగోండి చూసారా? పఫ్ అనేది ఈ విధంగా వస్తది. ప్రెజెంట్ అయితే ట్రెండింగ్‌లో ఉందండి ఈ స్లీవ్ అనేది. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.